मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నేను మనం ఈ కృత్యని శ్రీకృష్ణుడి యొక్క చక్రం ఏ విధంగా సంహరించింది, ఏ విధంగా అయితే ఈ కాశీపురాధీశుని యొక్క తనయుణ్ణి సంహరించింది, ఇదంతా కూడా తెలుసుకున్నాం. ఆ తర్వాత వైశంపాయనుడి నోటి ద్వారా ఈ బాణాసురుడి వృత్తాంతాన్ని వినాలని కోరికను వ్యక్తం చేశాడు జనమేజయుడు. ఆ జనమేజయుడి కోరికను తీరుస్తూ బాణాసురుడి వృత్తాంతం చెప్తూ అసలు బాణాసురుడు యొక్క పుట్టుక గురించి వాటి గురించి అంతా చెప్పడం మొదలుపెట్టారు వైశంపాయనుడు. అందులో భాగంగానే ఈ బాణాసురుడు శివుడి గురించి తపస్సు చేయడం, ఆయన తన తనయుడుగా అతనికి వరాన్ని ఇవ్వడం, ఆ తర్వాత 1000 చేతులకి పని లేకుండా పోతోంది పరమేశ్వర, నాకు ఎవరితో అయినా ఒక చక్కటి యుద్ధం చేయాలని అనిపిస్తోంది అన్న కోరికను శివుడి ముందు వెల్లడించడం బాణాసురుడు. ఇవన్నీ చెప్పుకున్నాం. అప్పుడు శివుడు వీడి పిచ్చి కోరికను చూసి ఓ చిరునవ్వు నవ్వారు అని చెప్పుకున్నాం మనం. ఆయన ఏం చెప్పబోతున్నారు ఈరోజు అది చూద్దాం. వీరాగ్రిని, నువ్వు అడిగితే నేను కాదంటానా? అయితే ఒక విషయం గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నీ మయూరధ్వజం కుప్పకూలిందో అప్పుడు నువ్వు కోరుకున్న యుద్ధం వచ్చినట్టే. ఆ యుద్ధం నీ శౌర్యానికి, నీ బాహుబలానికి, నీ కులానికి అన్నిటికీ తగినదై ఉంటుంది. ఇక ఈ విషయమే పెద్దగా నువ్వు ఆలోచించకు అన్నారు. పరమేశ్వరుడి మాటలు బాణునికి భలే ఉత్సాహాన్ని కలిగించాయి, ఉల్లాసాన్ని రేకెత్తించాయి. చాలు స్వామి చాలు, నాకు ఈ అదృష్టం చాలు అన్నాడు బాణాసురుడు. రాజభవనానికి చేరుకున్నాడు. మయూరధ్వజం సమీపంలోనే ఆత్మీయులతోటి కొలువుదీరాడు. మంత్రి కుంభాండుణ్ణి రమ్మని ఆహ్వానించాడు. వచ్చాడతను. వచ్చిన కుంభాండుడితోటి ఇలా అన్నాడు, మంత్రివర్య, నేను
ఇప్పుడు ఒక గొప్ప వార్త చెప్పబోతున్నాను. నువ్వంటే నాకిష్టం కనుక ముందు నీకే ఈ చెప్పబోతున్నాను అన్నాడు. మహారాజా, గొప్ప వార్త అంటున్నారేంటి? అసాధ్యమైన అపూర్వ వరం ఏదైనా మళ్ళీ సాధించారా? ఇంద్రుణ్ణి స్వర్గం నుండి తొలగించి ఆ పదవిని పరమేశ్వరుడు మీకు అందించాడా? కృష్ణుని ఆయుధాలు చూసి మన సైన్యం గజగజ వణికిపోతుంది. అతని పాంచజన్యం విన్నంతనే మన వారు ప్రాణాపాయ భీతితోటి నిశ్చేష్లవుతున్నారు. కౌమోదకీ గద పరిభ్రమణానికి కన్నులు తిరిగి మూర్ఛిల్లుతున్నారు. నందక కరవాలాన్ని చూసి కారు చీకట్లు కమ్ముకున్నట్టుగా అల్లలాడిపోతున్నారు. ప్రచండ సుదర్శన చక్ర కాంతికి భయాందోళితులై దూరంగా తొలగిపోతున్నారు. అలాంటి కృష్ణుణ్ణి ఓడించగల మార్గం ఏదైనా దొరికిందా? ఈశ్వరుడు మీకు ఉపదేశించాడా అంటూ అడిగాడు ఈ కుంభాండు. బాణాసురుడు సమాధానం ఇవ్వలేదు. అంతలోనే మళ్ళీ అతనే ఇలా అన్నాడు. కృష్ణుడే విష్ణువు, విష్ణువే కృష్ణుడు. ఆయన మహాచతురుడు. విష్ణువు మోసం చేసినా ధర్మబద్ధుడై నీ తండ్రి పాతాళ లోకంలో పడి మూలుగుతాడు. ఒకవేళ నీ తండ్రి పైకి వచ్చి పూర్వ సామ్రాజ్య వైభవం తిరిగి స్వాధీనం చేసుకోలేదు కదా అంటూ మళ్ళీ ఇంకో ప్రశ్న వేశాడు ఈ కుంభాండు. లేదు అన్నాడు బాణుడు. మరి అని అడిగారు ఈ కుంభాండు. చిరకాలం నుండి యుద్ధం అన్న మాట లేకపోవడంతో నా చేతులకు ఇంత అంతా అని చెప్పలేని తేట కలిగిపోతుంది. తేట తీరాలి. యుద్ధం కావాలన్నాను పరమేశ్వరుడితోటి. జరుగుతుంది, అనుగ్రహిస్తాను అన్నాడు దేవుడు అని ఓ సంగతి చెప్పాడు. ఏమని? నా మయూరధ్వజం ఎప్పుడైతే కుప్పకూలిపోతుందో అప్పుడు యుద్ధం వస్తుందని. అది చెప్దామని నిన్ను పిలిచాను అన్నాడు ఈ బాణుడు. అవునా అని ఆశ్చర్యపోయాడు ఈ కుంభాండు. ముఖం చిన్నపుచ్చుకున్నాడు. అన్నాడిలా. దానవేశ్వర, కోరి కోరి ఎంతటి ఘోర ఆపదను తెచ్చుకున్నావు నువ్వు. అయ్యో, ఆ పరమేశ్వరుడు నువ్వు కోరిన కోరిక ఇదా? ఎంత పనిచేశావు. నీ కోరికతోటి మన ప్రహ్లాద కులం సమస్తం ధ్వంసం అయిపోయినట్టే అన్నాడు. కుంభాండుని మాట పూర్తి కానేలేదు. మయూరధ్వజం పెళపెళ ధ్వనులతోటి నేలపైన కుప్పకూలిపోయింది. అది చూసి ఆనందించాడు ఈ బాణాసురుడు. జబ్బలు తెరుచుకుని నర్తించేశాడు. వస్తోంది, గొప్ప యుద్ధం వస్తోంది, చేద్దాం, యుద్ధం చేద్దాం అంటూ కేకలు వేసేశాడు. అతని నర్తనని చూసి తల పట్టుకున్నాడు ఈ కుంభాండు. మయూరధ్వజం కోరడమేమిటి? అన్ని దిక్కుల్లోనూ కలిసి భూతలి ప్రాణికోటి భయంకరమై పదే పదే వణికిపోయిందట. పెనుతో ఒక చుక్క ఆకాశం యావత్తూ ఆక్రమించుకుంది. ఇసుక జల్లు విరజిమ్ముతూ ఝుంఝుమారుతం వీచేసింది. నగరం అంతటా రక్తవర్షం కురిసింది. దైత్యుల ప్రతాపాగ్నులన్నీ ఒక్కసారిగా చల్లారిపోయాయి. ఇంకా చాలా భయంకరోత్పాతాలు సంఘటిల్లాయి. మహోత్పాతాలన్నింటినీ గమనించాడు ఈ కుంభాండు. ఆందోళన చెందిపోయాడు. అనుకున్నాడిలా. ముల్లోకాలను అవలీలగా జయించానని విజయోన్మాదంతోటి మైమర్చి పట్టరాన్ని గర్వంతోటి ఆత్మవినాశన హేతువైన దుష్కర్మకు ఒడిగట్టాడు ఈ బాణుడు. ఎంతటి గొప్పతనం కలిగినా ఈ రాక్షస స్వభావం పోదు కదా. ఈ స్వభావంతోనే కొరివితోటి తలగొక్కున్నాడు. ఈ దుర్నిమిత్తాలు ఊరికే పోవు. రాక్షస కులానికి వినాశనం తప్పదు. అయినా మిణుకుమిణుకుమని చిన్న ఆశ మెరుస్తోంది. బాణునిపైన ప్రేమతోటి సోణపురాన్ని శివుడు రక్షిస్తున్నాడు. కుమారస్వామి కాపాడుతున్నాడు. గణాధీశ్వరులందరూ ప్రేమతోటి పహారా కాస్తున్నారు. అటువంటప్పుడు చిన్న పోతుటీగు కూడా పురంలోకి ప్రవేశించడం అసాధ్యం. అలా అని మనకేమిలే అని గుండెల మీద చెయ్యేసుకుని ధైర్యంగా ఉండలేం. మదించి మైమరిచి బాణుడు కోరరాని కోరి కోడాడు. దాని ఫలితం అనుభవించక తప్పదు. దేవతల్లో బాణుడితోటి పోరాడగలిగే వీరుడెవరున్నారు? లేరు. ఉంటేగింటే మహీతలి మీదే ఉండాలి. దైత్యుల పేరు ఉచ్చరించినంతనే కృష్ణుడు మండిపడుతున్నాడు. దేవేంద్రుడు అతనికి సహాయంగా వచ్చాడంటే మాత్రం బాణాసురుడి బాహుతీట తొలగిపోతుంది. కొవ్వెక్కి కోరిన వరం పరమేశ్వరుడు కాదనలేదు. ప్రసాదించి ఫలితాన్ని చూడబోతున్నాడు. ఆలోచించి తప్పనిసరి ఒకనాడు బాణుణ్ణి సమీపించాడు ఈ కుంభాండు. ప్రతిరోజూ కనిపిస్తున్న భయోత్పాతాల గురించి వివరించాడు అతనికి. అలాగే మహేంద్ర శ్రీకృష్ణులు ఒకటైతే ప్రమాదం అని కూడా చెప్పాడు. తన లోపలి భయాన్ని వ్యక్తం చేశాడు. అందుకు కలకలా నవ్వాడు ఈ బాణాసురుడు. అన్నాడిలా. కుంభాండా, నువ్వు ఎన్ని చెప్పు, నా నిర్ణయం మారదయ్యా. బ్రహ్మాండం అంతా నా మీద యుద్ధానికి వచ్చినా దాడి చేసినా నేను ఎదుర్కోగలను. దేవేంద్రుణ్ణి ఎన్నిసార్లు నా చేతిలో ఓడించలేదు. ఇప్పుడు అతని గెలుపు కోసం చక్రి నాతో యుద్ధానికి సిద్ధమైతే నా తండ్రి బలిచక్రవర్తి పరాభవానికి నేను తగిన ప్రతీకారం తీర్చుకున్నట్టే. ఎన్నెన్ని దుర్నిమిత్తాలు గోచరించినా నా రణోత్సాహాన్ని ఎవరూ ఆపలేరు. ఇక ఆ మాటలు కట్టుపెట్టి వేరే మాటలు చెప్పు అన్నాడు.
చెప్పడానికి ఏముంది? ఏమీ లేదు. ఆ మాట చెప్పలేక మౌనం వహించాడు ఈ కుంభాండుడు. అతని మౌనాన్ని భరించలేని బాణుడు అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అంతఃపురంలోని సుందరీమణులు నిరంతర భోగాలతోటి, సంగీత నృత్య వినోదాలతోటి యథేచ్ఛగా వ్యవహరించసాగాడు. బాణుని కుమార్తె ఉష చంద్రుని మించిన అందం ఆవిడది. మన్మధుణ్ణి వాడివాడి తూపుల ములికల్లా ఉంటుందావిడ. చూపులకి ఆవిడ మెరుపు నిశ్చలమైన నిలిచిందా అన్నట్టుగా కనిపిస్తుంట. పార్వతీదేవి వరప్రసాదం ఆవిడ. తనకు యోగ్యుడైన భర్త లభించాలని ఉష కోరిక. ఈ కోరిక నెరవేరేందుకు ప్రతిరోజు పార్వతీదేవిని పూజిస్తోంది ఆవిడ. ఉష స్నేహితురాలు చిత్రరేఖ. ఈవిడ కుంభాండుడి కుమార్తె. చిత్ర విచిత్ర విద్యలు తెలుసు ఆవిడికి. శోణాపురంలో వసంత శోభ వ్యాపించింది. పూలతోటలన్నీ పరిమళించాయి. వాటిని చూసి ఆనందించాడు పరమేశ్వరుడు. పార్వతీదేవితో సహా ఉద్యానవన విహారం చేయాలని సంకల్పించాడు. అనుకున్నదే ఆలస్యం. గంధర్వాంగణలతో సహా అప్సరసలను నృత్యగీత వాయిద్యాలతోటి విహార వినోదాలకే తన సన్నిధికి రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు శివుడు. పార్వతీదేవి అనుమతి తీసుకుని లీలావతులందరినీ పార్వతీదేవి రూపంలో తన చుట్టూ పరివేష్టించి ఉండేలాగా ఆదేశించాడు. శివశక్తి స్వరూపాలతో ఉత్సవంలో పాల్గొనవలసిందిగా ప్రమథులను ఆదేశించాడు. ఆ సమయంలో పరమేశ్వరుని అలంకరణ దేవతలకే నయన మనోజ్ఞం అయిపోయిందిట. అందంగా అలంకరించుకుని నిశ్చయవరుడయ్యాడు ఈ నీలకంఠుడు. పార్వతీదేవితో సహా వృషభ వాహనాన్ని అధిరోహించాడు. ఆవిడ్ని గట్టిగా పట్టుకుని పురోగమించాడు. సోణపురం బయలుదేరాడు. మందాకిని వాహిని పవిత్ర తీరంలో పూలతోటలపైన విహారయాత్రకు ఉపక్రమించాడు. ప్రమదాదులంతా జయజయధ్వానాలతోటి ప్రభువును అనుసరించారు. పూలతోటలో ప్రవేశించిన అనంతరం శివునికి ఏళీ విహారం విశృంఖలమైపోయింది. గంధర్వుల మృదంగ ధ్వనులతోటి గండు తుమ్మెదల సవ్వడులు కలిసి విచిత్ర ధ్వనులు వ్యాపించాయి. ఆ ఆనంద సమయంలో శివుడు తోటలో పూలను అల్లనల్లన కోసి వాటిని పార్వతీదేవి శిరోజాల్లో తుడిమాడు. ఆ దృశ్యాన్ని చూసి అప్సరసలు ఆనందపరవశులైపోయారట. ప్రియపత్నులతోటి కలిసి ప్రమదులు బ్రహ్మానందాన్ని అనుభవించారు. అంతా ఆటపాటలతోటి ఆనందించారు. పార్వతీ పరమేశ్వరులిద్దరూ ముసిముసిగా నవ్వుకున్నారట. పార్వతీదేవితో సహా పూలు రాలి ముగ్గులు పెట్టినట్టుగా ఉన్న ప్రదేశానికి చేరాడు. అక్కడ ఆవిడతో సహా ఆయన విశ్రమించాట. నీలిమ కస్తూరి పూతలా మెరుస్తున్న తన కంఠానికి దగ్గరగా పార్వతీదేవిని తీసుకున్నారు పరమేశ్వరుడు. ఒకరి నిశ్వాసలు ఒకరికి వినసొంపుగా ఉన్నాయట. ఒకరిపైన ఒకరు కాదు, ఒకరిలో ఒకరు ఉన్నారా పార్వతీ పరమేశ్వరులు అన్నట్టుగా ఆ బంధం కనబడుతోంది. ఆ దృశ్యాన్ని లతలో అల్లనల్ల తొలగించి చూసింది ఉష. పార్వతీ పరమేశ్వరుల మమేకాన్ని చూసి పొంగిపోయిందిట. ఆవిడ వెంటనే ఇలా అనుకుందిట, అన్ని విధాల యోగ్యుడైన భర్త లభించాలి. ఆ భర్త అక్కున తన్ని చేర్చుకోవాలి. అణిగి పెణిగి సుఖించాలి. ఇది కదా జీవితం. నా తండ్రి బాణాసురుడు గణతకెక్కిన విభవశాలి. నేనేమో ఆ పరమేశ్వరి వరప్రసాదాన్ని. నేను కోరుకుంటే ఆ పరమేశ్వరి కాదంటుందా? తీర్చుకుంటుందా? అశక్తిగా నిలబడింది ఉష. నిట్టూర్చింది. ఉష ఉవ్విళ్ళూరుతోందని పార్వతీదేవి గ్రహించింది, కరుణించింది. ఆమెను తన సన్నిధికి ఆహ్వానించింది. సన్నగా నవ్వి అనుగ్రహించిందిలా, ఉష, నీ కోరిక సరియైనదే. కన్నీయ అంతరాత్మరాల్లో అనురూపుడైన భర్తతో అణిగి పెణిగి సుఖించాలనుకోవడం సహజం. పరమేశ్వరుని ఆనంద వరాళిలో నేను ఏ విధంగా అయితే పరవశిస్తున్నానో అదేవిధంగా నీకు నీ ప్రియుడితో అపూర్వ సాంగత్య సౌఖ్యం లభించగలదు. ఆ సౌఖ్యం ఎప్పుడు ఏ విధంగా లభిస్తుందని చెప్తాను విను. రాబోయే వైశాఖ శుద్ధ ద్వాదశి నాడు రాత్రివేళ నువ్వు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కనిపించిన సుందరాంగుడు ఒకడు నిన్ను మన్మథ సౌఖ్యవారాశిలో ఓల్లాడిస్తాడు. ఆ తర్వాత అతడే నిన్ను వివాహం చేసుకుంటాడు. ఇందులో నీకు ఆవంతైన అనుమానం అక్కర్లేదు అని సిగ్గులు మొగ్గయింది ఈ ఉష. శిరస్సు అల్లన వంచుకుని పార్వతీదేవికి నమస్కారం చేసింది, వీడుకుంది. వెనుతిరిగి వస్తుంటే చెలికత్తెలు అనేక విధాలుగా ఆవిడ్ని ఆటపట్టించాట. పరమేశ్వరి కరుణను విధాలుగా విరితెచ్చారు. అంతఃపురంలోకి ప్రవేశించింది ఉష. ఆ అంతఃపురాన్ని వేల కొలది దానవ రాక్షస యక్ష రాక్షస కన్యలు పరిరక్షిస్తూ ఉంటారనమాట. తన ప్రియుడు వారందరి కన్నుగప్పి రావాలి. వస్తాడా? వచ్చి తనతో సుఖిస్తాడా? ఇది సాధ్యమా? సాధ్యమేనన్నది పార్వతీదేవి. ఆ క్షణాలు ఎప్పుడూ అనుకుంది ఉష. అందుకోసం నిరీక్షించసాగింది. మరి ఈ ఉషకిచ్చిన వరం ప్రకారం ఆ సుందరాంగుడు ఆవిడ కల్లో కనబడ్డాడా? ఆ అంతఃపురానికి వచ్చాడా? ఈ విషయాన్ని మనం రేపు ఇదే సమయానికి
ఇదే ఛానల్లో కలిసి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.